వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. జీవనోపాధి కొరకు వారి కుటుంబ పోషణ నిమిత్తం ఇస్త్రీ బండి, తోపుడు బండ్లను పంపిణీ చేయడం జరిగిందని గోలపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ జాలిపర్తి గోపాలకృష్ణ అన్నారు. సోమవారం గోలపూడి వన్ సెంటర్ వద్ద గోపాలకృష్ణ కార్యాలయంలో బండ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు 103వ జయంతిని పురస్కరించుకుని వారి జీవనోపాధి కొరకు జరిగిందని తెలిపారు. ఇవే కాకుండా జేఎన్ఎన్ యుఆర్ఎం కాలనీలో ఇప్పటికే వాటర్ ట్యాంకులు సగం డబ్బులు కట్టించుకుని ఎన్నో వాటర్ ట్యాంకులను అందజేయడం జరిగిందని తెలిపారు. లేకుండా ఎంతో కొంత మాకున్నంతలో పేదలకు సాయం చేయాలనే ఒక మంచి మనసుతో ఆయన తీసుకున్న ఈ నిర్ణయానికి మేము అందరం కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. రేపు ఎన్టీ రామారావు గారి పుట్టినరోజు నాడు మహానాడు వేదికగా జరుపుకునే 27, 28, 29 ఆ రోజు పుట్టినరోజుకి ముందే ఈ ఒక్క పేదవారికి ఆయన చేస్తున్న సాయం మరవలేంది. అట్లాగే రానున్న రోజుల్లో అతని చేతుల మీదుగా ఇంకా ఎన్నో సేవలు చేస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు సహకరించిన శివాజీ గారు కానీ, మిగతా బాషా గారు కానీ, మొత్తం సత్యనారాయణ గారు, ఇట్లాగా ఆయనతో పాటుగా వెనకుండే ఆయన ద్వారాగా చేపిస్తున్నందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. రేపు జరగబోయే ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ముందుగానే మేము రామారావు సహకారంతో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు వారి సహకారంతో తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఇస్త్రీ బండి, ఒక తోపుడు బండి, టిఫిన్ బండి ఇవ్వడం జరిగింది. ముందుగా మీరు వీటిని చక్కగా ఉపయోగించుకొని మీ కుటుంబాలను పోషించుకుంటూ 10 మందిలో గౌరవంగా బతుకుతారనే ఆశతో మేము ఇవ్వడం జరుగుతుంది. దీన్ని చక్కగా ఆ 2 కుటుంబాలు కూడా చక్కగా సద్వినియోగం చేసుకోండి. మేము పార్టీ తరఫున ఇప్పటికి జేఎన్ఎంఆర్ కాలనీలో సుమారుగా 35 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. సగం డబ్బులు లబ్ధిదారులు, సగం డబ్బులు పార్టీ తరఫున మేము ఇవ్వడం జరిగింది. అట్లాగే వాటర్కి పని కావాల్సిన ట్యాంకులు పంపించడం కానీ, అట్లాగే స్కూల్లో వైర్ కావాలంటే వైర్ ఇవ్వటం కానీ, ఇట్లాంటివి చాలా తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు సౌజన్యంతో మేము వీటన్నింటినీ ముందు నడుపుతున్నాం. దయచేసి మీరు కూడా ఇట్లాంటి పనులు చేసేటప్పుడు పార్టీని మర్చిపోకుండా ఇది మా పార్టీ, పేదల పార్టీ అని మీరు కూడా గుర్తుంచుకొని మీరు అందరూ కూడా రేపు రాబోయే కాలంలో పార్టీకి అండగా నిలబడాలని కోరుకుంటూ సెలవు. నమస్కారం అండి. ఈరోజు ఒక ఇస్త్రీ బండి, టిఫిన్ బండి పేద కుటుంబాల నుంచి వాళ్ళ జీవనోపాధి కోసం గోపాలకృష్ణ గారు, జాలిపర్తి గోపాలకృష్ణ గారి నాయకత్వంలో స్థానిక నాయకుల సహకారంతో వారి అభ్యర్థన మేరకు రామారావు గారి సహకారంతో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ప్రోద్బలంతో పేదవారికి వాళ్ళ ఈ బళ్లను ఇవ్వడం జరిగింది. అక్కడ స్థానిక నాయకులైనటువంటి వారి అభ్యర్థన మేరకు ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని జరిగించడం జరిగింది. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం మిట్టపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ ద్రౌపది అమ్మవారి దేవస్థానం వద్ద జరిగే మహాభారత యజ్ఞంలో భాగంగా సోమవారం శ్రీ ద్రౌపది సమేత పాండవులు కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కళ్యాణోత్సవంకు ఉభయదారులుగా నలసిద్ధనపల్లి గ్రామానికి చెందిన పూజారి రమేష్ దంపతులు, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. అనంతరం పెండ్లి భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతియుతంగా మరియు పరిశుభ్రంగా నిర్వహించేందుకు సమన్వయ సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశానికి ఖురేషీ బ్రదర్స్ మరియు జిహెచ్ఎంసీ అధికారుల సహకారంతో నిర్వహించారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా పండుగను సక్రమంగా నిర్వహించేందుకు అధికారులు తగిన సూచనలు ఇచ్చారు. నమస్కారం. ఈ బక్రీద్ పండగ సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్తో, పోలీసులతో, గోరక్షకులతో, అదేవిధంగా వివిధ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ మీటింగ్లో భాగంగా ఇవాళ సనత్ నగర్, బోరబండ, ఎస్ఆర్ నగర్ ఖురేషీలు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అఫీషియల్స్తో పాటుగా స్థానిక పోలీస్ అధికారులు ఎస్హెచ్ఓ బోరబండ, ఎస్హెచ్ఓ సనత్ నగర్, ఎస్హెచ్ఓ ఎస్ఆర్ నగర్తో కలిపి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి రేపు వచ్చే బక్రీద్కి శానిటేషన్ పరంగా ఏ పనులు చేయాలి, వాళ్ళు ఖురేషీలు ఏ విధంగా వాళ్ళ పద్ధతులు పాటించాలి, అదేవిధంగా శానిటరీ పోలీస్ తరఫున మేమేం చేయాలి, ఎలాంటి బాధ్యత నిర్వహించాలి అనేది మీద రేపొద్దున ఎలాంటి సమస్యలు లేకుండా దానిలో భాగంగా ఈ కోఆర్డినేషన్ మీటింగ్, అంటే అందరికీ కోఆర్డినేషన్ ఉంటే ప్రశాంతంగా పండుగ జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడ కూడా ఎలాంటి అపోహలు రాకుండా పండుగ జరుపుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిలో భాగంగా ఈ రోజున ఈ కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టడం జరిగింది. షామీర్పేట్ ప్రెస్ క్లబ్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిసిరి మైపాల్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. గత ప్రభుత్వంలో నిర్వహించిన పనులు ఈ ప్రభుత్వం రోడ్లకు 226.78 కోట్ల రూపాయలు విధులను కేటాయించినందుకు ఈ రోజు ఉదయం మంత్రి నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిసిరి మైపాల్ రెడ్డి మన మేడ్చల్ నియోజకవర్గానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి సహకారంతో మేడ్చల్ నియోజకవర్గానికి 220 కోట్లు మంజూరు కావడం జరిగింది. తుంగుంట నుంచి కొప్పలి వరకు 9 కోట్ల రూపాయలు, అదేవిధంగా గండిమైసమ్మ నుంచి ఆర్టీపల్లి ఓవరాల్ వరకు 10 కోట్ల రూపాయలు, అదేవిధంగా మేడ్చల్ చెక్ పోస్ట్ నుంచి దుందిగల్ వరకు 47 కోట్ల రూపాయలు, అదేవిధంగా మదీద్ హ్యాండ్లో వచ్చినట్టయితే మదీద్పూర్ చౌరస్తా నుంచి మేడ్చల్ చెక్ పోస్ట్ వరకు 59 కోట్లు, అదేవిధంగా దినం వ్యాలీ రోడ్ నుంచి కొల్తూరు వరకు అయితే రోడ్ మార్గం ఉందో అక్కడికి 57 కోట్లు, అదేవిధంగా కీసర నుంచి మళ్ళీ 3 రూపాయల లక్ష్మణపూర్ మీద ఒక 17 కోట్లు, మిగతా వనంలో ఒక 12 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. దీనికి ఒక రెండు వర్క్స్ టెండర్లు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. త్వరలోనే మంత్రి గారి చేతుల మీదుగా ఆ రోడ్డు కాంగ్రెస్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా రోడ్లకు కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిలో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించింది కాబట్టి మేడ్చల్ నియోజకవర్గంలో ఏదైతే రోడ్లు ఇంకా పెండింగ్ ఉన్నాయో దశల వారీగా శాంక్షన్ చేసినందుకు వారు గౌరవ మంత్రి గారికి చెప్పడం జరిగింది. త్వరలోనే మా నియోజకవర్గ స్థాయి నేతలతో మాట్లాడి పెద్ద ఎత్తున అభివృద్ధి పదంలో మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తామని ఈ సభలో తెలియజేస్తుంది. బైన్సా పట్టణంలోని ముదోల్ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ గారి నివాసంలో ఆశా వర్కర్లు తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధన కోసం వినతి పత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ పవార్ రామారావు పటేల్ గారు మాట్లాడుతూ ఆశా వర్కర్లు గ్రామీణ ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. వారికి వేతనాల పెంపుతో పాటు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ సోదరులు అందరు నా దగ్గర రావడం జరిగింది.
ఏదైతే గత ప్రభుత్వంలో ప్రతి నెల 25 తారీఖు నుంచి 1వ తారీఖు వరకు వాళ్ళ జీతాలు ఇవ్వడం జరుగుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 నెలలకు 3 నెలలకు జీతాలు వేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా ఆశా వర్కర్స్ అందరూ స్ట్రైక్ మీద పోయినప్పుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్ననాడు నేను 18,000 నాకు ముఖ్యమంత్రిగా చేయండి, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 18,000 శాలరీ చేస్తా అని బూత్ మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి గారికి కొంత సిగ్గుచేటు ఉండాలి. ఎందుకంటే ఆశా వర్కర్స్ అనేది ఎట్టి చాకరీ చేస్తున్నారు. ప్రతి విలేజ్ ఏ గవర్నమెంట్ స్కీమ్స్ వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా వాళ్ళు 4-5 వేల జీతాలకు విలేజ్లో డెలివరీ కేసెస్ అనుకోండి, ట్యాబ్లెట్స్ అనుకోండి, అన్ని విధాలుగా వీళ్ళు మన జనగణన అనుకోండి, అన్ని విధాలుగా వీళ్ళు ప్రభుత్వంకు సపోర్ట్ చేస్తూ వాళ్ళకు కడుపుకు పెట్టకముందు కడుపు చంపుతున్నారని తెలియజేస్తున్నాను. ఇప్పుడన్నా రేవంత్ రెడ్డికి బుద్ధి రాని ఆశా వర్కర్స్ మీద మీరు శ్రద్ధ వహించి వాళ్ళకి ఏదైతే మీరు వాగ్దానాలు ఇచ్చారో 18,000 శాలరీ ఇస్తా అని ప్రతి నెలలో 1వ తారీఖు శాలరీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోండి అని రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రికి తెలియజేస్తున్నాను. లేని సూరత్లో ఏదైతే వాళ్ళు 15 డేస్ తర్వాత వాళ్ళు నిరాహార దీక్షకు కానీ మండల ఆఫీస్ ముంగట కూర్చుంటున్నారు. నేను నా భారతీయ జనతా పార్టీ తరఫున మా సోదరి మళ్ళకు అందరికీ పూర్తిగా మద్దతు ఇస్తానని తెలియజేస్తూ ఎట్టి పరిస్థితుల్లో మీరు మాట్లాడిన ఏదైతే హామీ ఇచ్చారో ఆ 18,000 జీతం ఇవ్వాలి, నెలకు 1వ తారీఖు శాలరీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా పలమనేరు పట్టణంలో భారీ ర్యాలీ మరియు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం పలమనేరు సిల్క్ ఫామ్ వద్ద ప్రారంభమై భారీ ర్యాలీగా కొనసాగుతూ ఆర్డీఓ కార్యాలయం వరకు చేరుకుంది. అనంతరం అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రస్తుతం ప్రజలపై అదనపు భారం మోపుతుందని విమర్శించారు. రాష్ట్రంలో అధిక వ్యాట్ కారణంగా దేశంలోనే అత్యధిక ఇంధన ధరలు నమోదవుతున్నాయని, దీని ప్రభావం సాధారణ ప్రజలు, రైతులు, వాహనదారులపై తీవ్రంగా పడుతోందన్నారు. మీరేం చెప్పారు? ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బంది పెడుతున్నారు. మిమ్మల్ని నమ్మి సామాన్య ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు ఏదో ఉద్ధరిస్తాడని నమ్మితే ఈ రోజు నెట్టేట ముంచినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ప్రజలందరినీ కూడా మోసం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిని కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మేనిఫెస్టో పెట్టారో వాటిని పూర్తి స్థాయిలో అమలు పరచాలి. ఈ నిత్యావసర వస్తువులన్నీ కూడా రేట్లు తగ్గించాలి. ఇది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ గా మేము ఈ రోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం అందించాం. రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చి నిత్య అవసర సరుకులతో పాటు డీజిల్, గ్యాస్, పెట్రోల్ కూడా తగ్గించి మీరందరూ కూడా ప్రజలకు మంచి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. అదే విధంగా మీరు గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభుత్వంతో అనుసంధానం చేసి వాళ్ళకు మంచి గుర్తింపు ఇచ్చి వాళ్ళకు అన్ని సౌకర్యాలు కల్పిస్తే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రైవేటీకరణ చేయాలంటున్నారు. ఇది ఎంతవరకు న్యాయం అడుగుతున్నాం. వాళ్ళ పరిస్థితి ఏం కావాలా? ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి ఆర్టీసీ సంస్థను ఎవరు ఆదుకుంటారని అడుగుతున్నాను. ప్రభుత్వం బాధ్యత, ప్రభుత్వం వీటన్నిటినీ కూడా వెనక్కి తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. బాబు షూరిటీ
మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ బాబు షూరిటీ మోసం గ్యారెంటీ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ వెంకటగౌడ గారి నాయకత్వం వందనాలు వెంకటగౌడ గారి నాయకత్వం వందనాలు వెంకటగౌడ గారి నాయకత్వం వందనాలు పెట్రోల్ డీజిల్ ధర వీళ్ళు కూటమి ప్రభుత్వంలో ఉండి ఈ రాష్ట్ర ప్రధానమంత్రి మోదీ గారు ఏదైతే ఆదేశించారో వాటిని కూడా అమలు చేయలేకపోతున్నటువంటి దుర్మార్గ పరిపాలనగా చూస్తున్నాం. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆయన కాన్వాయిని తగ్గించుకొని ఇంధనం భారం పడకుండా ఉండాలని ఆలోచన దూరదృష్టితో చెప్తే మన రాష్ట్రం మన కర్మ మన ఆంధ్ర ప్రజల కర్మ వీళ్ళని గెలిపించిన దానికి ఈరోజు ముగ్గురికి 3 ఫ్లైట్లు 3 హెలికాప్టర్లు విచ్చలవిడిగా ప్రయాణాలు. పొద్దున్న హైదరాబాద్లో బయలుదేరుతారు, విజయవాడకు వస్తారు. ఏదో ఆఫీస్ పని చూసుకున్నట్లుగా ఆఫీస్ చూసుకొని సాయంత్రం మళ్ళీ విజయవాడ నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరిపోతారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ప్రతిదీ కూడా లెక్కలు చూపిస్తున్నారు. ప్రతిదీ కూడా లెక్కల్లో తెలుస్తున్నాయి. ఎవరు ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎవరెవరు ఎన్ని విమానాలు వాడుతున్నారు, ఎన్ని చాపర్లు వాడుతున్నారు. 3 వ్యక్తులకు 3 ప్రత్యేక విమానాలు అవసరమా? 3 ప్రత్యేక చాపర్లు అవసరమా? పోనీ ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో మీరు చేసింది ఏంటి? ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాల గురించి మీరు ఏదైనా ఆలోచిస్తున్నారా? మీరు ప్రజల మీద ఇంత భారం మోపి మీరు జల్సాలు చేస్తున్నారు కదా, వీటికన్నిటికీ కూడా మీరు ఏం సమాధానం చెప్తారని కూడా అడుగుతున్నాం. మేము ఖచ్చితంగా ఒకటి మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. మీరు చెప్పినటువంటివి చేయకపోగా ఈరోజు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు తెలంగాణలో జల్సాలు చేస్తే పర్వాలేదు, అక్కడ ఉండి అక్కడే ఉంటే, ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలతో రాజకీయాలు చేసి వాళ్ళ నెత్తిన భారం మోపి మీరు తెలంగాణలో జల్సాలు చేయడం కరెక్ట్ కాదని కూడా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా దిగొచ్చి ఖచ్చితంగా ఆంధ్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము కోరుకుంటూ ఉన్నాం. హుజురాబాద్లో బీఆర్ఎస్ భారీ నిరసన. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ను కేంద్ర మంత్రివర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ భారీ సంఖ్యలో పాల్గొని కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన పోరాడతామని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బాండా శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ నిరసన కార్యక్రమంలో బండి సంజయ్ కుమార్ కుమారుడు భగీరథ్ దిష్టిబొమ్మలను బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చి తగలబెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, కౌన్సిలర్లు గంధే శ్రీనివాస్, లావణ్య, నాయకులు తాళ్లపల్లి శ్రీనివాస్, తిరుమల్ రెడ్డి, ముత్యం రాజ్, ఆర్కే రమేష్, మొక్కా రమేష్, కుమారస్వామి, శ్రీధర్, రమేష్, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిరంతరం అక్కడ ఏం జరుగుతున్నదో అనేది మీడియా ముఖంగా వచ్చి ఆ బాలికకు కూడా న్యాయం చేయడం జరిగింది. కాబట్టి వెంటనే బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వెంటనే మా మహిళల మీద, తెలంగాణ మహిళల మీద మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, మేమంటే మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా వెంటనే మీ ప్రభుత్వం నుండి తక్షణమే బండి సంజయ్ గారిని బర్తరఫ్ చేసి మహిళా లోకానికి న్యాయం చేకూరాలని వీళ్ళందరినీ డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కార్ దీని విషయాన్ని గుర్తించి ఆయన బర్తరఫ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన కౌశిక్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. జై తెలంగాణ. తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు గౌరవ కేసీఆర్ గారు ప్రతి ఒక్క ఆడబిడ్డని తన సొంత కూతురిగా భావించి ఎవరికి ఎక్కడ అన్యాయం జరగకుండా మహిళలు భద్రంగా ఉండాలని షీటింగ్స్ లాంటివి ఎన్నో తీసుకొచ్చి మహిళలకి న్యాయం చేయడం జరిగింది. ఈ రోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఎక్కడ కేంద్ర సహాయ మంత్రి గారు వారి కుమారుడైనటువంటి భగీరథగా ఈరోజు ఒక మైనర్ బాలికపై అగత్యం చేసి జైలుకు పోయినటువంటి సందర్భం. కాబట్టి బండి సంజయ్ గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన మంత్రి పదవిలో ఉండొద్దని చెప్పి మేము టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన
మంత్రిగా ఉండి ప్రలోభాలు పెట్టి కేసును తప్పుదో పట్టించే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి బండి సంజయ్ గారు మీరు వెంటనే రాజీనామా చేయాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా భగీరథ మీ కొడుకే అయితే తండ్రిగా మీరు బాధ్యత వహించి వెంటనే రాజీనామా చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. గత 10 రోజులుగా జరుగుతున్నటువంటి కేంద్ర మంత్రివర్యులు బండి సంజయ్ గారి కుమారుడి ఎపిసోడ్ ఇంకా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఒక మైనర్ బాలికపై చేసినటువంటి అత్యాచారాన్ని కప్పుపుచ్చడానికి ఎంత ప్రయత్నం చేసినా కూడా ఈరోజు న్యాయస్థానం వారికి బెయిల్ ఇవ్వకుండా చేసి ఈరోజు చర్యలు తీసుకునే విధంగా కొన్ని కార్యక్రమాలు జరుగుతున్నట్టు మాధ్యమాలలో చూస్తున్నాం. ఈరోజు మన ఇంట్లో ఒక చిన్న కొడుకు తప్పు చేస్తేనే మనం కొట్టే పరిస్థితులలో ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఉన్నటువంటి మీరు స్వయంగా మీ కుమారుడే తప్పు జరిగింది, వీడియోలు, విజువల్లు, పోలీసులు, ఎఫ్ఐఆర్లు అన్నీ జరిగినప్పటికీ కూడా బాధ్యత గల ఒక తండ్రిగా ఈరోజు రాజకీయాలకు ఒక మంచి విధానం నేర్పాలంటే మీరు తప్పకుండా స్వయంగా మీరుగా రాజీనామా చేస్తే మీకు Vamos,